డీటెయిల్డ్గా చెప్పాలంటే మరొక మీటింగు ఇది చాలా క్లియర్గా ఉంది. ఇంకా ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్ 17th మీటింగ్, ఇది ఎన్డబ్ల్యూడిఏ 17th మీటింగ్ డేటెడ్ 22/3/2023. ఆ రోజు తెలంగాణ నుంచి మన నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు చెప్పినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నేను చదివి వినిపిస్తాను. తెలంగాణ మెన్షన్ దట్ Telangana state has prepared DPR for utilization of 968 TMC of Godavari water and under appraisal of CWC. Only after fulfilling all the requirements of the state in Godavari basin, the transfer of any surplus water available in Godavari can be considered. He requested that 50% of entire allocation from Godavari Kaveri link project should be allocated to Telangana. He mentioned that any diversion of Godavari Kaveri link to Krishna basin may attract class 114B of KWDT 1 and legal aspects in this regard may be viewed for allocation of this additional water. He clarified that Telangana wholeheartedly supports this link as long as the state's allocated water by GWDT is not touched upon. And ఇది ఇంత స్పష్టంగా మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మా 968 మాకు అనుమతి ఇవ్వండి నంబర్ 1. తీసుకుపోయే నీళ్లలో 50% మాకు ఇవ్వండి నంబర్ 2. నంబర్ 3, మేము ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు సహకరిస్తాం, కానీ ఎప్పుడు మా నీళ్లు ఒక్క చుక్క ముట్టుకోకుండా మా నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ మాకు ఇచ్చిన నీళ్లను మాకు అనుమతిస్తే మేము సహకరిస్తామని తెలంగాణ ఇంత స్పష్టంగా చెప్పింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆమోదం వచ్చింది ఆ రోజు ఆ మీటింగ్లో. అది కూడా చదివి వినిపిస్తాను. Chairman, Interlinking of Rivers, requested Central Water Commission to expedite approval of DPR of projects as submitted by Telangana by following guidelines and assured that request of Telangana in this regard would be considered in thoughtful manner. ఆ మీటింగ్లో చైర్మన్ గారు ఏం చెప్పిండ్రు, తెలంగాణ సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి డిపిఆర్లన్నీ తొందరగా అప్రూవ్ చేయండి, అంటే 968 టీఎంసీకి అప్రూవ్ చేయండి. ఏదైతే 50% నీళ్ళు అడిగినరో దాన్ని మేము థాట్ఫుల్ మేనర్లో తప్పకుండా కన్సిడర్ చేస్తాము అని చెప్పారు. అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో డైవర్ట్ చేసే నీళ్ళలో సగం ఇస్తాము, మీ 968 టీఎంసీలకు సంబంధించిన డిపిఆర్లు అప్రూవ్ చేయండి అని ఆ మీటింగ్లోనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు చైర్మన్గా ఉన్నటువంటి వెదర శ్రీరామ్ గారు సెంట్రల్ వాటర్ కమిషన్ను ఆదేశించింది. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇట్ ఈస్ నాట్ మై స్టోరీ. ఇంకో మాట ఏమన్నారు అందులోనే, హీ ఆల్సో అష్యూర్డ్ అబౌట్ ద లొకేషన్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ టు తెలంగాణస్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో అలొకేషన్ ఆఫ్ వాటర్ యాజ్ పర్ జీడబ్ల్యూడిటి టు ఎనీ స్టేట్ వుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. అంటే మీ ప్రాజెక్టులకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులకు ఇబ్బంది కాకుండా, ఎగ్జిస్టింగ్ మీకు కేటాయించిన నీళ్ళకి ఇబ్బంది కాకుండా మేము చేస్తాము తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు అని చెప్పాను. అట్లా ఇంకోటి కూడా ఉంది, చాలా ఉన్నాయి, నేను ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ఇదే విషయాన్ని చాలా గట్టిగా చెప్పింది. ఇది 10/11/2023. ఇందులో కూడా మనకు స్పష్టమైన హామీ యాజ్ ఫర్ యాజ్ మనం ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కూడా మాట్లాడినాం. ఏది సమ్మక్క బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ పోయేటప్పుడు అడ్డగోలుగా ల్యాండ్ ఎక్విజిషన్ అయితే మాకు తెలంగాణకు నష్టమవుతుంది, తక్కువ ల్యాండ్ ఎక్విజిషన్తో మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టండి అని మనం అడిగితే, యాజ్ ఫర్ యాజ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ కన్సర్న్, హీ సెడ్ అండర్ phase 1 ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అరౌండ్ 400 hectares ఆఫ్ ద ల్యాండ్ ఓన్లీ వుడ్ బి నీడెడ్ టు బి అక్వైర్డ్ అండ్ ద బెస్ట్ కంపెన్సేషన్ ప్యాకేజ్ వుడ్ బి వర్క్డ్ అవుట్. తెలంగాణ భూభాగం నుంచి పోవాలని నిర్ణయము, ఎంత భూమి అవసరమవుతుంది, ఆ భూమికి మంచి ధర కూడా ఇస్తాము, తక్కువ భూమి తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇది మొత్తం అబాండన్ చేసిండ్రు. గోదావరి కావేరీ లింకు అంటే ఇప్పుడు ఇచ్చంపల్లి నుంచి కాదు, పోలవరం నుంచి కావేరీ లింకు పెడితే తెలంగాణకి ఇది అన్యాయం కాదా? ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు నోర్లు మూసుకున్నది అనేదే మా ప్రశ్న.